నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అతి ఘోర పరాజయంతో వైసీపీ అయితే ఓడిపోయింది. కూటమి అయితే అధికారం పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మరలా వైఎస్ షర్మిల గారు, సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పాదయాత్ర చేసి మరలా 2029లో ప్రభుత్వాన్ని అయితే స్థాపించబోతున్నారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందంటారు? వాళ్ళు కలవాలనుకున్నా వీళ్ళు రిసీవ్ చేసుకోలేరండి. మొట్టమొదట ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని షర్మిల, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనని ఈయన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పాదయాత్రలు చేశారు. అంతా అయిపోయింది సుఖాంతం. జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత షర్మిలని దూరం పెట్టాడు, విజయమ్మని దూరం పెట్టాడు. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ కుక్కలు చింపిన విస్తరాకు అయిపోయింది అన్నమాట. ఎంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ పరిపాలన చేశాడో అంత దౌర్భాగ్యపు స్టేజ్కి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. 175 కొట్టేస్తా ఉన్నాడు. చూపించాడాక 150 నుంచి పైన కానీ కింద కాదని చెప్పాడు. అయిపోయింది కదా. ఇక్కడ షర్మిల తొందరపాటు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉక్రోషంతో ఏదో మాట విని ముందు బీజేపీలో చేరుదాం అనుకుంది. అయినా బాగుండు, లేదా అనుకోకుండా మన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎప్పటి నుంచో కురు వృద్ధులు ఉన్నారు. ఇక్కడ చేరనిస్తారా? అమ్మ ఇది నీ సరైన ప్లేస్ కాదు, నా మెట్టి నీళ్ళు అన్నప్పుడు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికి గౌరవంగా చూశారంటే కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డగానే గౌరవంగా చూశారు. ఇప్పుడు చాలు మంత్రాలు రాజకీయాలు తెలియదు కదా. అప్పుడు ఏమైందంటే దీన్ని అదునుగా తీసుకొని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పిలిచారు. ఏదో మళ్ళీ పునర్జీవితాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి దేవతలా కనిపించింది వాళ్ళకి. వాళ్ళు శర్మను పిలిచి ఏదో మొత్తానికి కొంచెం నమ్మకంగా అన్నీ ఇచ్చి పంపించారు ఆంధ్రాకి. ఆంధ్రాలో అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసింది తులసిరెడ్డి. తర్వాత ఏమో మన రఘువీరారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. తర్వాత ఏమో మన రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అంటారు కదా, కేవీపీ రామచంద్రరావు, వీళ్ళందరూ ఉండేసరికి దిగ్గజాలు కదా, మచ్చలేని మనుషులు వాళ్ళు. వాళ్ళ మధ్య ఉండేసరికి నిజమైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు మళ్ళీ పుంజుకుంటాయని అనుకున్నారు. ఆ నమ్మకంతో 2-3 తన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఏమైపోయింది, ఆస్తులు కూడా ప్రజలకు ఎందుకండి? నీ ఆస్తి ఆయన ఆస్తి, నువ్వు తిన్నావు ఆయన తిన్నావు, ప్రజలకు ఎందుకు? ప్రజలకు మంచి చేశారా చెడ్డ చేశారా అవి మాట్లాడుకోండి. అంటే పేపర్లో నాకు వాటా ఉంది అన్నప్పటి నుంచి ఆస్తులు పాస్తులు వివరాలు, తర్వాత ఏమో ఎంతవరకు వాళ్ళు వెళ్ళిపోయారంటే వాడు నన్ను జుత్తు పడుకొని గోడకేసి కొట్టాడు అని షర్మిల చెప్పడం, ఆయన ఇంకో మాట అనడం. తర్వాత ఏమో షర్మిలారెడ్డి కాదు రాజశేఖర రెడ్డి, ఆ రెడ్డి పేరు తగిలించుకోవడానికి వీలు లేదు, షర్మిల శాస్త్రి అని చెప్పిన వాళ్ళు అంటే ఏంటి, వీళ్ళు ఎంత దిగజారిపోవాలో అంతకంటే కింద పెట్టలేదు, దిగజారిపోయారు. తర్వాత వీళ్ళు రాజకీయంగా చిదిగిపోయారు. కొందరు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ప్యాకేజీ ఇచ్చాడని, పవన్ కళ్యాణ్ ఒక అన్నయ్యలా చూసుకుంటున్నాడని రకరకాలుగా ట్రోల్స్ చేశారు. షర్మిలకి 1 సీటు రాలేదు, జగన్మోహన్ రెడ్డికి ఏదో 10 అనుకున్నారు, 1 ఎక్కువే వచ్చింది, 11 వచ్చాయి. ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డిని అన్ని మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి భార్య షర్మిల మా ఇంట్లో చెడ పుట్టావని ఇలా తిట్టుకున్న తర్వాత తగుదినమ్మా అంటూ జగన్ను షర్మిల పాదయాత్ర చేస్తే ఎవరైనా చూస్తారా? అసలు పాదయాత్రకి అనుమతిస్తారా? నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావో మాకు తెలుసు కదా, నిన్నెందుకు తిరగనిస్తాము నో అంటాడితే. ఇక ముందు కఠినంగా వ్యవహరించకపోయినా 2 కఠినంగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నారు. 1 పవన్ కళ్యాణ్, 2 లోకేష్ పక్కన ఒక ఎర్ర డైరీ ఉంది. ఎర్ర డైరీలో వీరి పేర్లు ఉన్నాయి. అంటే ఏం ఉపయోగం?
వీళ్ళు ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, అదే ఏం చేస్తారు? పేర్లు ఉన్నాయి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? లీగల్గా పోతారండి. వాళ్ళు తెలివైన వాళ్ళు, విజ్ఞులు అయితే లీగల్గా పోయి శిక్షలు అమలు జరిగే చూస్తారు. వాళ్ళ చేతికి మట్టంటగట్ట ప్రవర్తిస్తారు. దుమ్మి దెబ్బనట్లు గొడవలు అవి కాదు, లీగల్గా వెళ్తారు, పడేస్తారన్నమాట. ఇక పోయినట్టయితే వాళ్ళు మళ్ళీ పాదయాత్ర చేసి మళ్ళీ పుంజుకుంటారన్నటువంటి ధైర్యం నాకు లేదు. ప్రజలంత అమాయకులు కాదు. అందులో చంద్రబాబు నాయుడు తాలూకు రాజకీయ చతురత ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు? 3,000 తీసుకుంటున్న ఒక పెన్షన్దారు 4,000 తీసుకుంటే మళ్ళీ ఇంకోటికి అవకాశం ఇస్తాడా? నేను నిన్నటి వరకు 3,000 తీసుకున్నా, ఇప్పుడు 4,000 తీసుకుంటున్నా. 3 పిల్లలకి 8,000 వస్తుంది. బ్రహ్మాండంగా బతికేస్తారు. వాళ్ళు ఎందుకంటే అవకాశం ఇస్తారు ఇంకోరికి? మళ్ళీ వచ్చినప్పుడు 5,000 ఇస్తారని చెప్పవచ్చు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కదా మాట్లాడుకుందాం అంటారు. ప్రజలు బాగా తెలివి మీరిపోయారు, అది మనం మర్చిపోకూడదు. ఇంకా రెండో విషయానికి వస్తాను. ఏమ్మా షర్మిల, నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా? అరే మీ నాన్న విగ్రహాలు మనం మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పడగొట్టినప్పుడు నీ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎన్టీ రామారావు విగ్రహాలు కాళ్ళు చేతులు విరిగిపోయి నడు విరిగిపోయి నడి రోడ్డు మీద పడినప్పుడు ఈ తెలివితేటలు నీకు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆవిడెవరు? లక్ష్మీపార్వతి ఫయానా స్వామి అంటది కదా, ఆ స్వామి దేవేరి. ఆ స్వామి దేవేరి లక్ష్మీపార్వతి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమయ్యా, నా భర్త ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాతుడు, ఆయన నడు ఎరగొట్టేస్తారా, కాళ్ళు ఎరగొట్టేస్తారా? హాయ్ అనొచ్చు కదా. అప్పుడు నోరు రాలేదు. అరే దేవుళ్ళని కడుపుల్లో పుడిచారండి, రథాన్ని పగలగొట్టేశారండి, రథాన్ని కాల్చేశారండి. హనుమంతుడికి చెయ్యలేదండి. ఒక దరిద్రుడు అంటాడు హనుమంతుడు చేయలేకపోతే ఏమండి చెక్క పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ దేవతామూర్తులుగా మనం చూసుకుంటున్నాం, కొలుచుకుంటున్నాం. రామతీర్థాల్లో మొట్టమొదటిసారిగా సీతమ్మ విగ్రహాన్ని ఎంత నాశనం చేశారండి. వీళ్ళు చేసిన పనులు ఎవరైనా మర్చిపోతారా? వైఎస్ఆర్ పార్టీలో అశోక్ గజపతిరాజు ఇక్కడ అన్నవరం నుంచి రాజాం వరకు వాళ్ళదే నేలంతా, వాళ్ళే ఇచ్చారు ధారాతత్వంగా. వాళ్ళకి 108 దేవాలయాలకి ట్రస్టీలు, 108 దేవాలయాలకి ట్రస్టీలు వాళ్ళు. అట్లాంటి ట్రస్టీల్ని పైడి తెల్లమ్మంటే వాళ్ళ ఇంటి ఇలవేలుపు ఆడపడుచు. ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే ఆయన్ని బయట ప్రోటోకాల్ ప్రకారంగానే ఎవరో బొత్స సత్యనారాయణ వస్తున్నాడు, ఆయన దర్శనం అయిన తర్వాత వెళ్ళండి అని నడి రోడ్డు మీద నిలబెట్టింది మీ పార్టీ కాదు. నువ్వు అధర్మాన్ని ప్రశ్నిస్తానన్నప్పుడు ఈ అధర్మాన్ని నువ్వు తేల్చుకో. లేకపోతే ఆయన వాళ్ళ రాజులు పవర్ ఎంత అంటే పైడి చెల్లమ్మ వారి జాతరలో సిరిమాన్ ఉంటుంది. సిరిమాను మీదేమో ఒక దేవతామూర్తి ఎవరైతే ఉపవాసంతో ఉంటాడో ఆయన మేకపోతుని నోటితో పేగులు తీసేస్తారు. చేశారు, ప్రశ్నించావా? ఎంతమందిని చంపారు, నువ్వు ప్రశ్నించావా? ఎంతమంది ఎస్టీ క్యాండిడేట్లను చంపేశారు బలవంతంగా, ప్రశ్నించావా? ఆఖరికి దేశానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి తాలూకు భారీ క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినప్పుడు సాటి మహిళగా స్పందించావా? వాళ్ళేమో దాడి చేయొచ్చు, వాళ్ళు చంపేయవచ్చు, వాళ్ళు మర్డర్లు చేయొచ్చు. వాళ్ళు చేసిన పని మీరు చేయొద్దంటే ఎలాగొద్ది? అలాగని మనం మర్డర్లు చేయమని మనం ప్రోత్సహించడం కాదు. తప్పు చేసిన వారు ఎవరైనా, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా సరైన శిక్ష వేసినట్టయితే మీరు కూడా తప్పు చేయడు. అది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ట్వీట్ చేస్తుందండి? ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు వీళ్ళు? ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పాతాళానికి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇంకొకటి రేపు జైలుకి వెళ్తారు కదా, ఇక పార్టీ నెంబర్ 2 ఎవరండి? సజ్జలు ఉండడు ఇక్కడ, విజయసాయిరెడ్డి ఉండడు, వాళ్ళు తెలివైన వాళ్ళు తప్పించుకుంటారు. బొత్స లేడు, గెలవలేదు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? వాట్ నెక్స్ట్? కూడా మెయింటైన్ చేస్తాడా? రోజా మెయింటైన్ చేస్తుందా? మీరే ఆలోచించండి. అందుకని భ్రమను కల్పించవద్దు. నువ్వు భ్రమంలో ఉన్నావు, మీ అన్నయ్య అన్నీ చేయవచ్చు, మిగతా వాళ్ళు ఏమీ చేయకూడదు. అది ఎలాగవుతుందమ్మా? ఎవడో నా బిడ్డ చనిపోయారండి, వాడు కడుపు మంట వస్తుంది కదా, వాడు చేసిన దానికి నాకెలాగా, నేను చేసిన దానికి మిగతా వాడికి ఎలా సంబంధం ఉంటుంది? వాడు కడుపు మంట వాడిది, వాడు బాధ వాడిది. ఏం మీ పులివెందుల్లోనూ కడపల్లోనూ ఈ ఫ్యాక్టరీ నరకట్టొచ్చుదా? మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద నరికేస్తారు. ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు? ఇప్పుడేమో మా అన్నయ్య చేశారు కానీ మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడకూడదు.
రాజకీయాల్ని నీతిగా చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి. కానీ మీ అన్నయ్యని ఇన్ని తిట్లు తిట్టావు, నీ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా నీ సొంత అన్నయ్య చెప్పాడు, మర్చిపోయావా? మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక మర్చిపోతారు, ఆస్తి మాటలు మర్చిపోతారు, ఏదో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మర్చిపోతారు, ప్రజలలో మర్చిపోతారు. మరి నువ్వే చెప్పావు కదా సభలో. అందువల్ల సగం జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమే నువ్వు. అందువల్ల నువ్వు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.